మీకు తెలిసో తెలియకో ఎవరైనా మహాత్ముడు కానీ మీరు పెట్టినది తిన్నా, భగవత్కార్యం మీద ఉన్నవాడు తిన్నా, భగవంతుడు సంతోషించి తిన్నా దాని ఫలితం ఇంతే ఉంటుంది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కామాక్షి పరదేవత ఒకనకొకప్పుడు తుండీర మహారాజు గారు సువాసినులందరినీ పెట్టి పిలిచి భోజనం పెడితే అందులో కూర్చుని భోజనం చేస్తాను. విఘ్నేశ్వరుడు ఆయనకి కుమారుడిగా వచ్చాడు. ఇంతమంది సువాసినులు భోజనం చేస్తుంటే కామాక్షి కూడా వచ్చి ఉంటుంది. ఎక్కడుంది అనుకుంటున్నాడు మహారాజు. విఘ్నేశ్వరుడు కదా మరి కొడుగ్గా వచ్చాడు అమ్మవారి అనుగ్రహంతో తుండీర మహారాజు గారికి. ఆయన గబగబా రాజుగారి ఒళ్ళోంచి దిగి ఆ పిల్లవాడు పాకుతూ వెళ్ళి కామాక్షి పరదేవత భోజనం చేస్తున్న విస్తరి మీద చెయ్యేసి అమ్మా అన్నాడు. అనగానే ఈవిడే కామాక్షి అని రాజు గుర్తుపట్టాడు. వెంటనే కామాక్షి అదృశ్యమైపోయింది. అన్నం తినడం కాదు, ఆ రోజున కామాక్షి ఇచ్చిన గొప్పతనం ఏమిటో తెలుసా? తుండీర మహారాజు గారి భార్య ఇంతమంది సువాసినులు ఇవాళ భోజనం చేస్తారు. సువాసినులు అంటే కేవల సువాసినులు కాదు, సువాసిన్యర్చన ప్రీత పరదేవతయే ఇన్ని ముఖాలతో వచ్చి ఇవాళ తింటుంది మా ఇంట్లో. నేను కూడా వంట పని చెయ్యాలని ఆవిడ కూడా వెళ్ళి వంట దగ్గర సహాయం చేస్తూ పాయసం వండుతుంటే పెసర. మీకు తెలిసో తెలియకో ఎవరైనా మహాత్ముడు కానీ మీరు పెట్టినది తిన్నా, భగవత్కార్యం మీద ఉన్నవాడు తిన్నా, భగవంతుడు సంతోషించి తిన్నా దాని ఫలితం ఇంతే ఉంటుంది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కామాక్షి పరదేవత ఒకనకొకప్పుడు తుండీర మహారాజు గారు సువాసినులందరినీ పెట్టి పిలిచి భోజనం పెడితే అందులో కూర్చుని భోజనం చేస్తాను. విఘ్నేశ్వరుడు ఆయనకి కుమారుడిగా వచ్చాడు. ఇంతమంది సువాసినులు భోజనం చేస్తుంటే కామాక్షి కూడా వచ్చి ఉంటుంది. ఎక్కడుంది అనుకుంటున్నాడు మహారాజు. విఘ్నేశ్వరుడు కదా మరి కొడుగ్గా వచ్చాడు అమ్మవారి అనుగ్రహంతో తుండీర మహారాజు గారికి. ఆయన గబగబా రాజుగారి ఒళ్ళోంచి దిగి ఆ పిల్లవాడు పాకుతూ వెళ్ళి కామాక్షి పరదేవత భోజనం చేస్తున్న విస్తరి మీద చెయ్యేసి అమ్మా అన్నాడు. అనగానే ఈవిడే కామాక్షి అని రాజు గుర్తుపట్టాడు. వెంటనే కామాక్షి అదృశ్యమైపోయింది. అన్నం తినడం కాదు, ఆ రోజున కామాక్షి ఇచ్చిన గొప్పతనం ఏమిటో తెలుసా? తుండీర మహారాజు గారి భార్య ఇంతమంది సువాసినులు ఇవాళ భోజనం చేస్తారు. సువాసినులు అంటే కేవల సువాసినులు కాదు, సువాసిన్యర్చన ప్రీత పరదేవతయే ఇన్ని ముఖాలతో వచ్చి ఇవాళ తింటుంది మా ఇంట్లో. నేను కూడా వంట పని చెయ్యాలని ఆవిడ కూడా వెళ్ళి వంట దగ్గర సహాయం చేస్తూ పాయసం వండుతుంటే పెసర